ఇంకొక వార్త చాలా కీలకంగా కనిపిస్తుంది. సింగపూర్లో, టోక్యో, న్యూయార్క్ మా పోటీ తెలంగాణను 3 ట్రిలియన్ ఎకానమీగా మార్చడమైన లక్ష్యమని చెప్పినటువంటి సందర్భం కనిపిస్తుంది. అండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణను 3 ట్రిలియన్ ఎకానమీగా మార్చడమే లక్ష్యం. గ్లోబల్ సిటీ మనం అందాక మాట్లాడుకున్నాం. ఆయన కృతనిశ్చయంతో ముందుకు వెళుతున్నారు. దేశానికి మోదీ భడేబాయ్, రాష్ట్ర అభివృద్ధికి సహకరించండి, గుజరాత్కు మోదీ ఇచ్చినటువంటి సహకారాన్ని మేము కూడా కోరుకుంటున్నామని ముఖ్యమంత్రి చెప్పడం. ఎందుకంటే గుజరాత్లో 3 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి మోదీ ఎంత అభివృద్ధి చేశారో, అక్కడ ఉన్నటువంటి తీసుకొచ్చిన పరిశ్రమలు కానీ లేకపోతే అభివృద్ధి చేసినటువంటి రంగాలు చాలా కీలకంగా కనిపిస్తున్నాయి. సో అలాంటి ఒక సహకారం కావాలని ముఖ్యమంత్రి కోరారు. దాంతోపాటుగా బడేభాయ్, గతంలో కూడా చోటాభాయ్ బడేభాయ్ ఈ అంశాలు రాజకీయంగా మార్చారు. ఏంటంటే పెద్దన్న పాత్ర పోషిస్తారు. ఇక్కడ ముఖ్యమంత్రి ఎవరున్నా కూడా, అక్కడ కేంద్రంలో ఎవరున్నా కూడా వారు బడేభాయ్ అవుతారన్నటువంటి అంశాన్ని ముఖ్యమంత్రి చెప్పడం మరొకసారి అది మళ్ళీ చెప్పినటువంటి సందర్భం. మెట్రో, త్రిపుల్-ఆర్, మూసీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఎందుకంటే మెట్రో ఫేజ్ 2వ ఫేజ్కి సంబంధించి శంకుస్థాపన జరగటం, దానికి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి. ప్రభుత్వం చాలా కీలకంగా ఉంది. అందులో దాదాపుగా 70% వాటా ప్రభుత్వమే భరించబోతుంది. సో ఆ టెండర్లకు సంబంధించిన ప్రక్రియ కూడా అవుతుంది. దాంతోపాటు ఎల్ఎన్టీ కంపెనీతో కూడా ముందుకెళ్తుంది. సో ఇంకోటి త్రిపుల్-ఆర్కి సంబంధించినట్టు చాలా కీలకంగా కాబోతుంది. ఆ భూ నిర్వాసితులు కానీ ఈ సమస్యలు ఒక పక్కన కూడా త్రిపుల్-ఆర్ ఒకవేళ కంప్లీట్ అయితే జరిగే మేలుకు సంబంధించిన కూడా ప్రభుత్వం పదే చెప్తుంది. దానికి సహకరించాలని చెప్పడం. మూసీ అనేది ముఖ్యమంత్రి చాలా కీలకంగా తీసుకున్నారు. సో దానికి ఒక రకంగా ఆయన చాలా కృతనిశ్చయంతో ఉన్నటువంటి సందర్భం. మూసీ ప్రక్షాళన జరిగితే ఎలా ఉండబోతుందో గతంలో డిజైన్లు వచ్చాయి. సో కొన్ని ప్రాంతాలకు వెళ్ళి అక్కడ చూసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఎలా ఉండాలి, డిజైన్ల అంశాలు కానీ ఇవన్నీ కీలకం కాబోతున్నాయి. ఎందుకంటే మొన్న వచ్చిన వరదలు కూడా మనం చూసాం, వరదలు ఎంత ఇబ్బంది పడ్డామంటే. సో మూసీ ప్రక్షాళన జరిగితే ఎక్కడ ఇబ్బంది ఉండదు. సుందరీకరణతో పాటుగా పర్యాటక పరంగా అభివృద్ధి చెందుతుంది, స్వచ్ఛత కలుగుతుంది. పూర్తి స్థాయిలో అవన్నీ కూడా ఫలాలు పొందాలంటే ఉన్నటువంటి కట్టడాలు ఇవన్నీ తొలగించాల్సిన అవసరం ఉందని సో హైడ్రా లాంటివి తీసుకురావడం, సో అందులో కూడా మిళితం చేసినటువంటి సందర్భం. 5 రాష్ట్రాల పట్టణాభివృద్ధి మంత్రుల ప్రాంతీయ సమావేశం పాల్గొన్నటువంటి కేంద్ర మంత్రి